జనరల్‌గా ఏ క్లాస్ రూమ్‌లో ఒక యావరేజ్‌గా ఒక 40 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకుంటే, దాంట్లో ఒక 5-10 మెంబర్స్ బాగా తెలివిగల పిల్లలుంటారు. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటారు. వాళ్ళు లెక్చరర్ చెప్పిన దాన్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ సొంతంగా వర్క్ చేసుకుంటారు. ర్యాంకులు సాధిస్తారు. అది అందరికి సంతోషం. దాంతో పాటు ఈ టాప్ స్టూడెంట్స్‌తో పాటు అదే క్లాస్ రూమ్‌లో యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్ 90% యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా ఒక 20% బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. నేను అక్కడ గమనించింది ఏంటంటే లెక్చరర్ మైక్రో షెడ్యూల్‌ని ఫాలో అవ్వడం వల్ల లెక్చరర్స్‌కి మేనేజ్‌మెంట్ నుంచి ఒక ఫ్రీ అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల ఆ రోజు వాళ్ళు చెప్పాల్సిన టాపిక్ ఆ రోజే ఫినిష్ చేయాలి. ఆ ఫినిష్ చేసే ఒక ప్రెషర్‌లో, ఒక స్ట్రెస్‌లో క్లాస్ రూమ్‌లో ఈ యావరేజ్ స్టూడెంట్‌ని, బిలో యావరేజ్ స్టూడెంట్‌ని కన్సిడర్ చేసి టీచ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నేను అది ఎక్స్‌పీరియన్స్ చేశాను కూడా. ఎవరో ఒక 4-10 మెంబర్స్‌కి మాత్రమే మనం టీచ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేది. ఇక్కడ మనం బిలో యావరేజ్ స్టూడెంట్‌ని, యావరేజ్ స్టూడెంట్‌ని పట్టించుకోకపోవడం వల్ల సరే ఎట్లాగో టాప్ స్టూడెంట్స్ ఐఐటీఎస్, ఎన్ఐటీస్ వెళ్ళిపోతారు. అది వేరే విషయం. ఆ బిలో యావరేజ్ స్టూడెంట్‌కి, యావరేజ్ స్టూడెంట్‌కి ఇంజినీరింగ్ కనీసం ఐఐటీస్, ఎన్ఐటీస్ కాకపోయినా బిట్సాటో లేదా డీమ్డ్ యూనివర్సిటీస్, విట్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలాంటి దాంట్లో వాళ్ళకి ఒక మంచి ర్యాంక్‌ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సీట్ సెక్యూర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. పేరెంట్ హ్యాపీగా ఉంటాడు. వాళ్ళు ఫ్యూచర్‌లో ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్‌ని కూడా టాప్ స్టూడెంట్‌తో పాటు వీళ్ళని కూడా మనం కన్సిడర్ చేస్తూ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ టీచ్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని అనిపించింది కాబట్టి గురు శిక్షణ జూనియర్ కాలేజ్‌ని స్టార్ట్ చేశాను.